శ్రామికులు, కర్షకులు, సైనికులు, జనరక్షకులు, స్నేహితుడు, సేవకుడు, పాలకుడు, మన నాయకుడు. శ్రామికులు, కర్షకుడు, సైనికుడు, జనరక్షకుడు, స్నేహితుడు, సేవకుడు, పాలకుడు, మన నాయకుడు. Bring back Babu, we want Chandrababu. Bring back Babu, we want Chandrababu. We want Chandrababu, we need Chandrababu. నడిచిందిర చంద్రుడి పాదం, ఓటెత్తిను లేజన సంద్రం, మన బాధలు తెలుసుకుని ఇచ్చింది అభయము. కదిలాడు మన ప్రియ నేత, అలు పెరుగని ఆ అధినేత, మన రాతలు మార్చేసే ప్రగతి విధాత. రండి కదలి రండి, చంద్రన్నతో అడుగేద్దాం, మళ్ళీ పసుపు జెండా రాష్ట్రంలో ఎగురవేద్దాం, రాష్ట్రంలో ఎగురవేద్దాం. Bring back Babu, we want Chandrababu. Bring back Babu, we want Chandrababu. రైతులకు రుణాల మాఫీ, డ్వాక్రా సంఘ రుణాల మాఫీ, చంద్రబాబు చేయబోయే మొదటి సంతకం. ఇంటింటికి ఒక ఉద్యోగం ఇచ్చేందుకు దృఢ సంకల్పం, మళ్ళీ తిరిగి తెస్తాడు మన దీపం పథకము. రండి కదలి రండి, చంద్రన్నకు ఓటేద్దాం, ఆనాటి ఆ వైభవం తిరిగి తెచ్చుకుందాం, తిరిగి తెచ్చుకుందాం. Bring back Babu, we want Chandrababu. Bring back Babu, we want Chandrababu. పేదలకు ఆకలి కష్టం పోగొట్టే తారక మంత్రం, 5 రూపాయలకే భోజనం పథకము. అందరి ఆరోగ్యం కోసం, దాహార్తిని తీర్చుట కోసం, 2 రూపాయలకే తాగునీటి పథకం. రండి కదలి రండి, సైకిల్ కే ఓటేద్దాం, రామన్న కలలు గన్నా రాజ్యాన్ని సాధిద్దాం, రాజ్యాన్ని సాధిద్దాం. Bring back Babu, we want Chandrababu. Bring back Babu, we want Chandrababu. We want Chandrababu, we need Chandrababu. ఐటీ హంగులనే తెచ్చి యువత గుండె వెలుగులు నింపి, భద్రత భవిష్యత్తు చూపే నేస్తము. ఆడపిల్ల సంరక్షణకు ఇస్తాడు 25,000, పేద మధ్య తరగతికి ఇది ఎంతగానో మేలు. రండి కదలి రండి, చంద్రబాబును గెలిపిద్దాం, తెలుగు తల్లి మెడలోనా ప్రగతి హారమేద్దాం, ప్రగతి హారవేద్దాం. వస్తున్నాయి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి, జీవనాల సమృద్ధికి, పేద ప్రజల పెన్నిధులై వస్తున్నాయి, వస్తున్నాయి, వస్తున్నాయి. తెలుగుదేశ 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 సైకిళ్ళొస్తున్నాయి, సైకిళ్ళొస్తున్నాయి.
చిందగా తనువే ఎండగా పంట పండక కడుపు నిండగా గుండె మండగా కన్నీరు చిందగా మీ బాధలు మీ గాథలు మీ ఆశలు మీ కోర్కెలు తీర్చగా నేనున్నానని చంద్రన్న సైకిళ్ళు వస్తున్నాయి 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 రాష్ట్ర ప్రజల అభివృద్ధికి జీవనాల సమృద్ధికి పేద ప్రజల పెన్నిధులై వస్తున్నాయి 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 తెలుగుదేశ 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 సైకిళ్ళొస్తున్నాయి సైకిళ్ళొస్తున్నాయి కూడులేని పేద ప్రజల బాసటకు చీకటి నిండిన గుండెల వెలుగు రేఖ నింపుటకు నీడనై తోడునై యాసనై శ్వాసనై జనుల జీవనములలో జయమిచ్చెడు వాసనై మీ బాధలు మీ గాథలు మీ ఆశలు మీ కోర్కెలు తీర్చగా నేనున్నానని చంద్రన్న సైకిళ్ళు వస్తున్నాయి 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 తెలుగు ఆత్మ గౌరవాల తెలుగు జాతి ప్రభావాల తెలుగు బావుటాలు ఎగుర వస్తున్నాయి 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 తెలుగుదేశ 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 విజయ పదములొస్తున్నాయి సైకిళ్ళొస్తున్నాయి మీరు వేయు ఒక్క ఓటు మీ భవితకు దర్పణం యోచనతో నిర్ణయం తెలుగు ప్రజలకు అవసరం అమ్మలారా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి స్థానిక కార్యదర్శి దామచర్ల సత్య గారికి వేదిక అలంకరించినటువంటి పెద్దలందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరపున కల్పించిందని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. మిత్రులారా, తెలుగుదేశం పార్టీ ఈ కోరికలలో మాదిగలకు 14 అసెంబ్లీ స్థానాలు కేటాయించి మాదిగలకి నిర్మాణం చేసి కూడా మాదిగలకి ఎన్నో అవకాశాలు కల్పించినటువంటి పార్టీకి మాదిగలందరూ కూడా అండదండలు అందించాలని చెప్పి తెలియజేసి ఆర్థికంగా సామాజికంగా అవకాశాలు లేకుండా చేసినటువంటి పార్టీ మాదిగలకు సంస్కృత స్థానం కల్పించినటువంటి పార్టీ ఇప్పుడు కాకుండా ఎస్సీలకు వచ్చేటువంటి 27 రకాల సంక్షేమ పథకాల్లో పూర్తిగా రద్దు చేసి దళిత ద్రోహి మిగిలినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలని చెప్పి దానిలో మాదిగల కేసు పాత్ర ఉండేలా చూస్తూ శ్రీనివాసరెడ్డి గారిని శాసనసభ్యులు బాల వీరేంద్ర స్వామి గారిని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బాలపాటి గారిని చెప్తున్నారు. దయచేసి మా పక్కన నుంచి అందరూ వచ్చి కుర్చీలో కూర్చోవలసింది కోరుతున్నాము. దయచేసి గమనించాలి. తగలబెడుతున్నారు. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమవుతారో కూడా వాళ్ళకు అంతు చిక్కట్లేదు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క మాదిగ సోదరులందరూ కూడా అదేవిధంగా మన కొండేపు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సమిష్టిగా దామచర్ల ఆంజనేయులు గారు తెలుసు. కేంద్రం నుంచి నిధులు వస్తుంటే నాయని చెప్పి డబ్బా కొట్టుకుంటూ మాట తప్పును మడలు తెప్పును అని చెప్పి ఆ ఉద్యోగస్తుల్ని సర్వనాశనం చేశారు. అట్లనే ఇంటికి 10,000 రూపాయలు కట్టించుకుని
మీకు శాశ్వత పట్టా ఇస్తాను, బ్యాంకులో లోన్ పెట్టుకోవచ్చు, మీరు అమ్ముకోవచ్చు. ఎవరు మన అశోక ధర్మచక్రం తోటి సెక్రటరీ వెంకటేశ్వర రిజిస్ట్రేషన్. ఎవరు మీరంతా ఎవరు? ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులు ఏ రంగంలో అయినా అభివృద్ధి చెందారా? గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు నేను మేనమావని చెప్పుకుంటూ వస్తున్నాడు. నిజంగా మేనమావలాగే ఉన్నాడు మనందరికీ? ఒకసారి ఆలోచించండి. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేసి మన ఇంటికే పంపించిన ఇటువంటి ద్రోహిని మనం మేనమావగా స్వీకరించాలా? ఒకసారి మీరు ఆలోచించండి. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రభుత్వం స్థాపించినప్పటి నుంచి దళితులకు అటు రాజకీయ రంగంలోనూ వ్యాపార రంగంలోనూ అన్ని విధాలుగా మనకు అండగా తోడుగా ఉండి మన ఎదుగుదలకు కృషి చేసింది. అవునా కాదా? టీడీపీ ప్రభుత్వం అండగా ఉందా కాదా? అదేవిధంగా దళితులంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంతో అభిమానం. మొదటి నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ గురించి సపోర్ట్ చేస్తూ మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటిస్తూ ఉన్నారు. మీరు ఒకసారి ఆలోచించాలి. గతంలో టీడీపీ ప్రభుత్వంలో లిడ్ క్యాప్ కార్పొరేషన్ ద్వారా మన గూడూరి ఎరిక్షన్ బాబు గారు చైర్మన్గా ఉన్న హయాంలో దాదాపు 110 కోట్లు శాంక్షన్ చేసి మొబైల్ వ్యాన్లకు కానీ మన దళితులకి అభివృద్ధి కోసం ఉపయోగించడం జరిగింది. అది ఒకసారి మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ లిడ్ క్యాప్ ఖాతాలో 0 బడ్జెట్, దళితులకు అభివృద్ధి లేదు, శూన్యం. దళితులకి ఎస్సీ కార్పొరేషన్, మాది కార్పొరేషన్ చైర్మన్లు మాత్రమే ఉన్నారు, కానీ ఖజానాలో డబ్బులు లేవు. మనందరికీ అన్యాయం జరిగిందా లేదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులందరికీ అన్యాయం జరిగింది. ఒకసారి మీరు ఆలోచించండి. ఉమ్మడిగా ప్రతి ఒక్కరూ అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కానీ, ఇటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తు కోసం, ముఖ్యంగా మన దళితుల అభివృద్ధి కోసం, మన కోసం. మీరందరూ ఆలోచించండి. మందకృష్ణ మాదిగ గారికి మద్దతుగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. గతంలో మాదిగ అని పేరు చెప్పుకోవడానికే సిగ్గుపడేవాళ్ళము, కానీ ఈరోజు గర్వంగా కాలర్ ఎగరేసుకుంటూ రాగలుగుతున్నాం. కారణం ఎవరు? కారణం మందకృష్ణ మాదిగ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు. వీరందరూ సమిష్టిగా ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని మన దళితుల కోసం కష్టపడుతున్నారు. అందరూ ఆలోచించి కొండేపి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్వామి గారిని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా మాగొండ శ్రీనివాసరెడ్డి గారిని మనందరం అత్యధిక మెజార్టీతో గెలిపించి మన అభివృద్ధిని మనమే సాధించుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఈ సభని చూస్తూ ఉంటే వీరాంజనేయులన్న ఆయన మీద అసెంబ్లీలో ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద దాడి చేయటానికి ఇంకొకసారి మీరు ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి పంపుతారని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దళితుల పక్షాన ఎప్పుడూ కూడా పోరాడేటువంటి వ్యక్తి వీరాంజనేయులన్న. ఆయన చూస్తానికి ఇంతే ఉంటాడు, కానీ అసెంబ్లీలో ఆయన చూస్తే దళిత వైసీపీ దళిత నాయకులకి, అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ నాయకులందరికీ కూడా ఇది పడుతుంది. అందుకనే ఆయన 151 మంది అవతల వాళ్ళు ఉన్నా కూడా ఎక్కడా కూడా భయపడకుండా దళితులకి సంబంధించినటువంటి అనేక సమస్యలు, అట్లాగే రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక సమస్యలు కూడా అసెంబ్లీలో ప్రస్తావించేటువంటి గొప్ప దళిత నాయకుడు, విద్యాధికుడు అన్నగారు. ఆయన నియోజకవర్గంలో మాదిగల ఆత్మీయ సమావేశం జరుగుతూ ఉంటే చాలా సంతోషం వేస్తూ ఉంది. వాస్తవానికి ఇది మాదిగల ఆత్మీయ సమావేశం అయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో మాలా మాదిగలిద్దరూ కూడా ఒక్క తల్లికి పుట్టిన అన్నదమ్ముల్లాగా ఉంటారంటానికి అర్థము ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి ఫ్లెక్సీలే మనకి కనిపిస్తూ ఉన్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు కేవలం దళితుల్లో పుట్టినందుకు మాత్రమే అన్నదమ్ములు కాదు. వాళ్ళిద్దరు మనల్ని కాపాడుతున్నందుకు, మనకి హక్కులు ఇచ్చినందుకు మాత్రమే కాదు అన్నదమ్ములు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం, ఆ రాజ్యాంగానికి నమస్కరించిన తర్వాత మాత్రమే ప్రధానమంత్రి అయినా పరిపాలన చేయాలంటే
ఆ రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప మేధావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు. వాళ్ళిద్దరూ మన వారసు, మన కులంలో పుట్టినటువంటి వ్యక్తులు, మనకి రక్తం పంచిచ్చినటువంటి వ్యక్తులు, చిన్న చితక వాళ్ళు కాదు. మాలామాదిగలంటే ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులు. ఒక ఆయన రాజ్యాంగాన్ని రాస్తే ఇంకొక ఆయన రాజ్యాంగాన్ని తీసుకెళ్లి పార్లమెంట్లో పెట్టి రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే ఈ భారత పార్లమెంట్లో నుంచి నేను బయటకు వస్తాను, మీ ప్రభుత్వాన్ని కూలుస్తాను అని మాట్లాడినటువంటి రాజకీయ దురంధుడు. 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటే 50 సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. ఆ బాబు జగజ్జీవన్ రావు గారి వారసులే ఈ మాలామాదిగలు. అలాంటి వాళ్ళతో పెట్టుకుంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏం చేశాడు? నా వాళ్ళని చెబుతా ఉన్నాడు ఈ మధ్య. ఎస్సీలంటే నా వాళ్ళు, ఎస్టీలంటే నా వాళ్ళు, బీసీలంటే నా వాళ్ళు అంటా ఉన్నాడు. ఓహో నిజమేనని బాగా ఎంక్వైరీ చేశాం. ఎక్కడైనా కంచపొత్తుందా, ఎక్కడైనా మంచపొత్తుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వర్గాలకి ఎక్కడైనా పుట్టాడా అని బాగా ఎంక్వైరీ చేస్తే అసలు సంబంధమే లేదని చెప్పేసి తెలిసిపోయింది. మనకి వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకు చెబుతున్నాడయ్యా ఈ విషయాలంటే కేవలం ఎస్సీలంటే, మాలలంటే, మాదిగలంటే ఏదో మాట చెబితే సెంటిమెంట్ రాజేస్తే ఓట్లేస్తారో అని చెప్పేసి అనుకున్నారు. నిజమే. ఆ అమ్మ పాపం విజయమ్మ గారు మా బంధువులు అని చెప్పేసి బైబిల్ పట్టుకుంటే పోయినసారి మనమంతా కూడా ఓట్లేసాం. కానీ ఆ విజయమ్మ ఎంత లౌక్యం గలదో, ఎంత తెలివిగలదో మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తా. మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మొన్న జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రచారానికి మొదలుపెట్టాడు. అప్పుడు వెళ్ళి ప్రభా ఆంధ్రప్రదేశ్కి మా జగన్మోహన్ రెడ్డిని ఇంకోసారి ముఖ్యమంత్రిని చేయాలని చెప్పేసి ప్రార్థన చేసింది. అంటే ఈ రాష్ట్రంలో వాళ్ళని నరికినా, ఈ రాష్ట్రంలో దళితులను చంపినా, ఈ రాష్ట్రంలో దళిత ఆడపిల్లల్ని చేర్చినా, దళితుల భూములు లాక్కున్నా జగన్ మాత్రం ఇంకోసారి ముఖ్యమంత్రి చేయాలని ఆమె ప్రార్థన చేసింది. సరేలే పాపం కొడుకు కదా ప్రార్థన చేసింది అనుకున్నాం. ఆ తర్వాత 4 రోజులకే ఏం చేసిందో తెలుసా? షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరితే అయ్యా దేవుడా యేసు ప్రభు నీకు ఒక పెద్ద పరీక్ష పెడుతున్నాను, మా షర్మిలమ్మను కూడా ముఖ్యమంత్రి చేయని ప్రార్థన చేస్తుంది. ఒక తల్లి ఒక రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులు చేయాలని చెప్పేసి ప్రార్థన చేస్తా ఉంది. ఎంత స్వార్థపరాలో చూడండి. అంటే తన బిడ్డల్ని 2 ముఖ్యమంత్రి చేయాలని ఆ యేసు ప్రభుకే పరీక్ష పెట్టినటువంటి విజయమ్మ కడుపున పుట్టినటువంటి ఈ బిడ్డలు ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు మొత్తాన్ని కూడా ఏపుకు తింటా ఉన్నారు. నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తా, ఇంకా పెద్దలు ఉన్నారు కాబట్టి. ఈ రాష్ట్రంలో దళితులు మొత్తానికి ఆనాటి కాంగ్రెస్ నుంచి ఈ రోజు వైసీపీ తప్ప తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మొత్తం కూడా అందరూ అభివృద్ధి కోసమే పనిచేశారు. కానీ ఒక ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు మాదిగల కోసం ప్రత్యేకమైనటువంటి జీవాలు తీసుకొచ్చి ఇలా అభివృద్ధి కోసం పాటుపడ్డటువంటి వ్యక్తులు. ఎవరు వచ్చినా సరే వాళ్ళ పథకాలు కొనసాగించారే తప్ప వాళ్ళ పథకాలు తీసేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు సాహసం చేయలేకపోయారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అమ్మఒడి అని ఒక 10,000 రూపాయలు 13,000 రూపాయలు వేసి ఆ అమ్మఒడికి దళిత డబ్బులు తీసుకున్నాడు. అయ్యా ఈ ప్రాంతంలో వైసీపీ నాయకులు కూడా ఉంటారు, వాళ్ళల్లో ఉన్నటువంటి ఎస్సీ నాయకుల్ని నేను అడుగుతా ఉన్నా, లేకపోతే ఆ పార్టీలో ఉన్న ఎస్సీ ప్రజలు కూడా ఆలోచించండి. అమ్మఒడి ఇవ్వటానికి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అమ్మఒడి ఇవ్వటానికి, బీసీలో ఉన్నటువంటి వాళ్ళకి అమ్మఒడి ఇవ్వటానికి, ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళకి అమ్మఒడి ఇవ్వటానికి, ఎస్టీలో ఉన్నటువంటి వాళ్ళకి అమ్మఒడి ఇవ్వటానికి ఎవరు డబ్బులు ఇచ్చారా అంటే కేవలం దళితులకి సంబంధించినటువంటి 40,000 కోట్ల రూపాయలు మన డబ్బులు తీసుకొని అందరికి అమ్మఒడి ఇచ్చి మనకి ప్రేమ ఉందని చెప్పేసి చెబుతున్నటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. మన డబ్బు మీకు తెలుసా? ఇందిరమ్మ కాలంలో మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి చాలా విషయాలు తెలుసు. ఇందిరమ్మ కాలంలో అనేకమైనటువంటి మనకి సంబంధించినటువంటి భూములు ఇచ్చారు, పంట భూములు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అనేకమైనటువంటి పథకాలు తీసుకొచ్చారు. ఆ పథకాల ద్వారా దళితులకి దాదాపు 1,000 లక్షల ఎకరాలు భూములు వస్తే ఈ దుర్మార్గుడు ఈ 5 సంవత్సరాల్లో
16,000 ఎకరాలు దళితులకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి భూములు లాక్కున్నటువంటి పరిస్థితి. ఏంటయ్యా అసలు దళితుల భూములు లాక్కోవటం, దళితుల రావాల్సినటువంటి బడ్జెట్లు లాక్కోవటం ఎక్కడైనా ఉందంటే దళితులందరూ అమాయకులు ఓట్లు వేస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. మీ అందరికీ చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి నేనైతే దాదాపు 30 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తా ఉన్నా. దళితుల మీద ఎక్కడైనా ఒక్క సంఘటన జరిగితే అందరూ కలిసి ఉమ్మడి పోరాటాలు చేసి ఆ ప్రభుత్వాన్ని దించినటువంటి చరిత్ర ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ప్రతిరోజు ఒక అత్యాచారం, ప్రతిరోజు ఒక హత్య, ప్రతిరోజు భూములు లాక్కోవటం, ప్రతిరోజు ట్రాక్టర్ తోటి గుర్తించి చంపటం. అసలు జగన్మోహన్ రెడ్డి ఎంత ధైర్యం ఉంటే దళితుల మీద ప్రతిరోజు హత్యలు అత్యాచారాలు చేస్తారు. 188 మంది దళితుల్ని చంపినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి. నేను అనుకున్నా మళ్ళీ అధికారంలోకి వస్తానని. ఆ రోజు నా తండ్రి చనిపోయాడు కాబట్టి నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వనంటే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి చావుని అడ్డం పెట్టుకొని శవాల దగ్గర సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి అవడానికి ప్రయత్నం చేశాడు. కానీ అది బాగా పబ్లిసిటీ కాకపోయేసరికి ముఖ్యమంత్రి పదవి రాలా. ఏదో ఒక 40 మందో 30 మందో గెలిచారు, అంతతో క్లోజ్. కానీ బాగా సెంటిమెంట్ రేజ్ చేయకపోతే ముఖ్యమంత్రి పదవి వచ్చేటట్టు లేదని 2019లో సొంత చిన్నానని, మనమైతే నాన్న తర్వాత చిన్నానంటాం, బాబాయ్ అంకుల్ ఆ భాష మనకి రాదు. నాన్న చిన్నాన, ఆ చిన్నానని అత్యంత ఘోరంగా గొడ్డలతోటి నరికి చంపి గడ్డపలతోటి పొడిచి కబోర్డ్కి గుద్ది ఆ రక్తం మొత్తం తుడిసి కుట్లేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అయ్యా నేను అట్లా ఎన్నికలు కూడా వచ్చి అడ్డం వచ్చిద్దామో ఈ మాటలు నేను అనలా. 2019 మార్చి నెలలో వివేకానంద రెడ్డిని చంపిన తర్వాత యాక్షన్ చేసి మరీ చూపించాడు జగన్మోహన్ రెడ్డి. అత్యంత దారుణంగా మా బాబాయిని చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి గొడ్డలు తీసుకొని వచ్చి ఇట్లా నరికాడు, ఇట్ట పొడిచాడు, ఇట్లా హత్యలాడని యాక్షన్ చేసి మరీ చూపించాడు. అంత సెంటిమెంట్ రేజ్ అయితే కానీ అమ్మో చంద్రబాబు నాయుడు ఇంత క్రూరా, చంద్రబాబు నాయుడు ఇంత మడ్రిస్టా, చంద్రబాబు నాయుడు ఇంత క్రూరంగా చంపుతారని పాపం మన వాళ్ళందరూ కూడా జాలితోటి ఓట్లేశారు. సరే గెలిచాడు, అయిపోయింది. ఈ 5 ఏళ్లలో మనల్ని ఎంత నాశనం చేయాలో అంత చేశాడు. అయితే ఈ మధ్యకాలంలో అందరికీ డౌట్ వచ్చింది, నా వాళ్ళు ఎస్సీలు నా బీసీలు అంటా ఉంటే నేను అనుకున్నా సరే ఏదో చూసుకుంటాడని. కానీ అర్థం ఏంటంటే నా అనే వాళ్ళని ఆయన చంపుతాడు. నా అన్నాడంటే నాశనమే, నా అన్నాడంటే చంపడమే. ఆ రోజు నాన్న అన్నాడు, రాజశేఖర్ రెడ్డి లేపేశాడు. నా బాబాయ్ అన్నాడు, నా చిన్నాన్న అన్నాడు, వివేకానంద రెడ్డి లేపేశాడు. ఆ తర్వాత నా వాళ్ళు అంటే నేను అనుకున్నా షర్మిలానో సునీతానో లేపేస్తాడు ఈసారి ఎన్నికలు అనుకున్నా. కాదంట, నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అన్నాను కాబట్టి ఈ ముసలి వాళ్ళు పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లేపేస్తే సెంటిమెంట్ బాగా రేజ్ అయితే చెప్పేసి నా ఎస్సీలు అనుకున్న ముసలి వాళ్ళని, నా బీసీలు అనుకున్న వృద్ధుల్ని, నా బీసీలు అనుకున్న వికలాంగుల్ని మొన్న చంపేసి సెంటిమెంట్ క్రియేట్ చేయాలనుకున్నాడు. నేను ఒకటే గుర్తు చేస్తా ఉన్నా మిత్రులారా, ఎన్ని ఏషాలు వేసినా ఎన్ని పోకడలు చేసినా జగన్మోహన్ రెడ్డిని మాత్రం ఈసారి నమ్మొద్దు. ఒకవేళ పెద్ద ప్రమాదం ఎవరికన్నా ఉందంటే బాబు దయచేసి అక్కడ వెళ్ళొద్దు. బాబు భోజనాలు పెట్టట్లేదు, వెనక్కి వచ్చేసేయండి. ఇంకా ముగ్గురున్నారు మాట్లాడాల్సినటువంటి వాళ్ళు. మన వీరాంజనేయులు అన్న అసెంబ్లీలో ఉండాలి, అట్లాగే పార్లమెంట్ లో శ్రీనివాసులు రెడ్డి గారు ఉండాలి. ఎన్ని ప్రలోభాలు చేసినా ఎన్ని ఒత్తులు గురి చేసినా ఎంత చేసినా కూడా మీరందరూ కూడా నిబద్ధతతో ఉండాలి. దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని ఓటు రూపంలో చూపించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చే మీ అందరికీ నమస్సులతో ముగిస్తా ఉన్నా. ఈ రోజు ముఖ్యంగా 2 విషయాలు చెప్పి ముగిస్తా. ఈ ప్రాంతంలో ఒక పెద్ద మనిషి వచ్చాడు. ఆ పెద్ద మనిషి మాయలోడు, మాయల మంత్రి. ఈ మాయల మంత్రి గురించి నాకు 22 సంవత్సరాల నుంచి పరిచయం. వీళ్ళ బావగారైనటువంటి తిప్పయ్య స్వామి మడకశిర ఎమ్మెల్యే, వీళ్ళందరికీ గురువు KH మునియప్ప గారు. కోలారు జిల్లా చిత్తూరు జిల్లా పక్కనుండే KH మునియప్ప గారు సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం.
ఈరోజు నేను కూడా ఈ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నానంటే నాకు నా సామాజిక వర్గం నా రెడ్డి గారు ఎవరు కూడా నాకు హెల్ప్ చేయాల. నేను ఈరోజు ఈ స్థాయికి ఎదిగానంటే నా గురువు గారు కూడా కేహెచ్ మునియప్ప గారే. ఇవాళ నాకు రాష్ట్ర స్థాయిలో కానీ దేశ 10 రాష్ట్రాల్లో నాకు రాజకీయంగా పరిచయాలు ఉన్నా, గౌరవం ఉందన్నా, నా గాడ్ ఫాదర్ నేను గర్వంగా చెప్పుకోతున్నా. మా గురువు గారు మాదిగ సంఘానికి దేవుడు, మందకృష్ణ మాది గారికి ఆయన శిష్యుడు. నేను కూడా ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా నేను సంతోషంగా చెప్తున్నా. ఎందుకంటే సురేష్ గారు వాళ్ళ బావని పరిచయం చేయడానికే సస్తాడు. ఎందుకు తెలుసా? మా బావ అంటే ఈయనకి పదవులు రావను, అతని సీనియర్ కదా. ఆ సీనియారిటీకి చాలామందికి నన్ను ఎవరు మా బావని జిల్లాలో చెప్పొద్దని చెప్తాడు. అలాంటి దుర్మార్గుడు వాళ్ళ బావని పరిచయం చేయడానికే ఇష్టపడ్డు. తను దళిత సమాజ వర్గంలో దళిత సోదరుడిగా పుట్టి ఇవాళ ప్రతి రాజకీయ పార్టీలు కూడా మరి వారి వారి ప్రాధాన్యతను బట్టి ఆ సంఘాలు వెనకబడి ఉన్నాయి కాబట్టి వారందరికీ అండగా ఉండేదానికి వాళ్ళ చట్టసభల్లో మరి పార్లమెంట్లో కానీ ఈ రాష్ట్ర శాసనసభలో కానీ వారికి చట్టసభలో పంపిస్తే ఈ దుర్మార్గుడు అతను 1000 కోట్ల అధిపతి. ఒక్క దళిత సోదరుడు కూడా ఒంటరిగా ఎవరైనా వచ్చి ఫలానా మాట్లాడండి బయటికి పంపించేస్తాడు. అతనికి పెద్ద పెద్ద వాళ్ళు వ్యాపారాలు లైజనింగ్ చేసేవాళ్ళే ఇష్టపడతాడు. ఎవరైనా కూడా మనం కొండేపి శాసనసభ్యులు డోలా బాలవీరయ్య స్వామి గారి చరిత్ర అందరికీ తెలుసు. నేను కూడా ఇంకొంచెం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఇదే తంగుడూరు మండలంలో పొదవారిపాలెంలో మా అత్తగారు ఊరు. డోలా బాల వీరంజలి గారికి ఈరోజు రాజకీయంగా అన్ని విధాలుగా అండగా కష్టాల్లో వారిని ఈ స్థాయికి తీసుకొచ్చి ఆ దామచర్ల ఆంజనేయ గారి కుటుంబం సత్య గారు కీలకంగా ప్రతి ఎలక్షన్లో తానే ముందుండి మరి వెన్నంట ఉండి గెలిపించే దానిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారంటే ఇది సామాజిక వర్గం అంటే. అండగా ఉండేవాళ్ళు వాళ్ళ సొంత మనుషులు. వాళ్ళ సొంత మనుషులు అని చెప్పుకునేటువంటి ఈ మాయల మంత్రి ఎంతమంది దళిత సోదరుల్ని ఏ స్థాయిలో అది దేనిలోనే కానీ పదవుల్లో కానీ మరి ఆర్థికంగా కానీ డెవలప్ చేసిన చరిత్ర లేదు. ఇలాంటి ఈ మాయల మంత్రిని నేను మార్కాపురం ఎమ్మెల్యే యాస్పిరెంట్గా నేను 200 సంవత్సరాల నుంచి మార్కాపురం జిల్లా కావాలి, మార్కాపురం ఎదుగుదల వెనుకబడి ప్రాంతం అని నేను అక్కడ నుండి అన్ని మిత్రపక్షాలతోటి అధికార పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో నేను సభ్యుడై కూడా మరి అక్కడ వెనుకబడినటువంటి ఆ ప్రాంతాన్ని మద్దతు కోసం తెలిపి ఆమోదం చేస్తే మా పార్టీలో ఏం చెప్తారు తెలుసా? మా పార్టీలో ఏం చెప్పాడు? అసలుకి వెనకబడిన జిల్లా కాదు, జిల్లా ఇవ్వాల్సిన అవసరం లేదన్నాడు. ఈ అబ్బాయి లోకల్ కానే కాదు, నా లోకల్ అన్నాడు. నీదేం లోకల్ రా స్వామి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరు మోసం చేస్తూ వచ్చావు? అక్కడ వెలుగొండ సంబంధించి ఏదైతే R&R ప్యాకేజ్ కానీ మరి అందరికీ ఇల్లు కట్టించే దానిలో కూడా అన్ని స్కామ్లే. అక్కడ ఇసుక స్కామ్ ఉంది. నా దగ్గర వీడియో ఆడియోలతో సహా డోలా గారికి ఇస్తాను, ఈ ఎమ్మెల్యే గారికి ఆ స్కాములు మొత్తం ఇవన్నీ కూడా మీరు గ్రామాల్లో తెలియజేసి అత్యంత అవినీతిపరుడు మాయల మంత్రి ఆదిమూలపు సురేష్ గారు. ఇలాంటి వ్యక్తులను మీరు కానీ పొరపాటున తప్పు చేస్తే మీకు ఇక్కడ ఎవరు కూడా మీ బాధలు వినేవాళ్ళు ఎవరు లేరు. డాక్టర్ గారు ప్రజాసేవలో మంచి పేరున్న వ్యక్తి. వాళ్ళ ఫస్ట్ టైం ఓడిపోయినా ఆదరించారు. దామచర్ల కుటుంబం మెడకేసుకొని మరి ముందుండి నడిపించి వాళ్ళ మరొక్కసారి హ్యాట్రిక్ విజయానికి మీ అందరికి వచ్చినాడు. ఆయన గెలిపించండి. ఆయన గెలిపిస్తే మీలో ఒక సభ్యుడిగా మీ కుటుంబంలో ఆత్మీయుడిగా ఉంటాడు. అలానే మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు సౌమ్యుడు. ఇంత ఈరోజు కూడా రాజకీయాలు మార్చుకోవాలా. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మీరు మంచితనంతో ముందుకు పోతుంటే కొంతమంది సన్యాసులు మరి ఏదైతే వచ్చారో స్మగ్లర్లు ఇక్కడ మన జిల్లాకు వచ్చేళ్ళకి వాళ్ళకి ప్రమోషన్ అయింది. ఈ పుష్ప టూల్ని నమ్మమాకండి. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చరిత్ర ఎందుకంటే వాళ్ళు ప్రజాస్వామ్యంలో చాలా విలువలుగా రాజకీయాలు చేస్తారు.
వాళ్ళు విలువలతో మనిషి ఆదరిస్తారు, పేరు పెట్టి పిలుస్తారు. ఆ పుష్ప మనం ఎవరో తెలియదు. మనం ఆయన కలవాలంటే అడవుల్లో కలవాలా, నల్లమల్ల అడవుల్లో కలవాలా. పోయి ఇంకెట్టిగా మాట్లాడితే సమగ్నర్ ఏదో ఉంటాడో తిరుపతి శేషాచలం అడవుల్లో ఉంటాడు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఒక్క చిన్న మిషన్ కాల్ మీరు ఇస్తే తిరిగి మళ్ళీ కాల్ చేస్తాడు. ఇలాంటి వ్యక్తులు కావాలి. మాగుంట కుటుంబం అంటే ప్రకాశం, ప్రకాశం అంటే మాగుంట, తెలుగుదేశం పార్టీ అంటే మాగుంట, తెలుగుదేశం పార్టీ అంటే స్వామి గారు, తెలుగుదేశం పార్టీ అంటే దామచల సత్య గారు. ఇది మనకు కావాల్సింది. మన కళ్ళ ముందు ఉండే వ్యక్తులను మనం ఎన్నుకోవాలి. మన రాష్ట్రం ఇవాళ సర్వనాశనం అయిపోయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా, నేను 27 సంవత్సరాలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడిగా ఉండి ఈరోజు 10 రోజులు నేను వచ్చి ఈ పార్టీలోకి, తెలుగుదేశం పార్టీలో నాకెంత స్వేచ్ఛగా ఉందంటే, ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో చూస్తూ నేరాలు ఘోరాలు బరాయిచ్చా. మీరు కూడా అలాంటి తప్పు చేయమాకండి. స్వేచ్ఛగా వాళ్ళ ఈ పార్టీలో అందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా ఆదరించినటువంటి మన పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తప్పనిచ్చి రాష్ట్రం సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఈ సైకో ముఖ్యమంత్రి. అలాంటి మరి ముఖ్యమంత్రి కావాలంటే మన డోలా బాలవీరస్వామి గారిని భారీ మెజార్టీతో గెలిపించండి. ఆ మాయలోడు మాయల మంత్రి సురేష్ని నమ్మొద్దని గ్రామ గ్రామాల్లో ఆయన మాదిగ సోదరులే కాదు అన్ని కులాలు కూడా చిచ్చు పెడతాడు, 3 గ్రూపులు చేస్తాడు, సర్వనాశనం చేస్తాడు. అభివృద్ధి ఉండదు, అవినీతి ఉంటుంది. మీరందరూ ఓటర్ మహాశలేరా గమనించి రేపు మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో బంపర్ మెజార్టీ తోటి డోలా గారిని గెలిపించాలా, మరొక ఓటు మాగుంట గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్ష వారికి పేరు పేరున నా నమస్కారాలు. జై తెలుగుదేశం, జై సిబిఎన్, జై దళిత సోదరులందరికీ. ఎన్మిక్ లీడర్ దామసర్ల సత్య గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. చాలా సంతోషం. మన మాదిగ సోదరుల ఆత్మీయ సమావేశానికి అధ్యక్ష వహించినటువంటి సోదరుడు రమేష్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, మరో ముఖ్య అతిథి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు స్వామి గారికి, పిలవగానే ఎంత దూరం ఉన్నా నాకు ఆప్తుడు, నా అండగా ఉండే మా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు రాజు గారికి, అలాగే దగ్గరలో ఉండి నీకు ఎప్పుడు ఏ కష్టం ఉన్నా నేను ఉన్నానన్నా చెప్పే మా మాణిక్యాలరావు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీజేపీ, జనసేన మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. చాలా సంతోషం. సమయం తక్కువైనా ఒక్క పిలుపుతోటి ఈరోజు మన కొండేపి నియోజకవర్గంలోని మాదిగ సోదరులందరూ ఒక మంచి కార్యక్రమం నిర్వహించిన కొండేపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ నియోజకవర్గం ఒక్కసారి మనం గమనిస్తే 1994 ముందు, 1994 తర్వాత ఒక్క రోడ్డు కానీ, కనీసం ఒక కాలనీలో మౌలిక వసతులు లేని నియోజకవర్గం ఏదైనా ఉందంటే కొండేపి నియోజకవర్గం. 94 తర్వాత మన పెద్ద ఆయన దామచల్ల ఆంజనేయులు గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు, అప్పుడు ఎంపీగా మాగుంట సుబ్రహ్మరెడ్డి గారు కానీ, వాళ్ళు ఏదో దోచుకుందామనో దాచుకుందామో అనే తపనతోటి అయితే వాళ్ళ రాజకీయాల్లోకి రాలా. 2 మంచి కుటుంబాలు, కుల మతాలకు అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన కుటుంబాలు మాగుంట దామచల్ల కుటుంబాలని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చేవారు అందరూ వ్యవసాయం పైన ఆధారపడే కుటుంబాలే. వ్యవసాయ రైతులు కానీ, చిన్నకారు రైతులు కానీ, సన్నకారు రైతులు, రైతు కూలీలు. ఈరోజు మన నియోజకవర్గంలో అత్యధికంగా పొగాకు పండే నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కొండేపి అని కూడా మనం తెలియజేస్తా ఉన్నాం. ఈ కొండేపి నియోజకవర్గంలో ఎప్పుడు మనం శాంతికి, ప్రశాంతతకి మారుపేరు కొండేపి నియోజకవర్గం. ఈరోజు చూస్తూ ఉన్నాం రాజకీయ పరిస్థితులు. ఒక పెద్ద ఆయన్ని పంపించారు మంత్రి అని. ఈరోజు అతను 3 నియోజకవర్గాలు మారి ఈరోజు ఇక్కడికి వచ్చి
ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటే ఎర్రగొండపాలెంలో సోదరుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు వెలిగొండ ప్రాజెక్ట్ నువ్వేం చేసావయ్యా, మార్కాపురం వెనకబడిన జిల్లా మంత్రిగా ఉన్నప్పుడు నువ్వేం చేసావు, అనేక మంది వెనకబడిన ఎర్రగొండపాలెన్ని నువ్వు ఎంత అభివృద్ధి చేసావా అంటే అతని దగ్గర సమాధానం లేదు. ఈ నియోజకవర్గం చూసుకుంటే సుమారుగా 14 to 19 2,500 కోట్లతోటి అభివృద్ధి చేసిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. ఇక్కడ ప్రతి ఒక్క దళిత వాళ్ళలో కానీ గ్రామాల్లో కానీ పేరును పెట్టి సుమారుగా 50 మంది పేర్లు ఊరికి అవలేలగా చెప్పగలే వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. అవునా కాదా? ఈరోజు ఈ నియోజకవర్గం పైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, కులాలు మతాలు ప్రాంతాలు కాదు మనకు కావాల్సింది, నియోజకవర్గంలో అభివృద్ధి. రామతీర్థం వాటర్ తీసుకొచ్చిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు. అవునా కాదా? ఈరోజు 3 మండలాలకి ఆ రోజు మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గం వెనకబడి నియోజకవర్గం సార్ మీరు ఎలా అయినా చేయాలంటే ఆ రోజు అప్పటికప్పుడు 350 కోట్ల రూపాయలతోటి ఆ స్కీమ్ని ఇవ్వటం, 3 మండలాలకి నీళ్ళు ఇవ్వటం జరిగింది. రెండోది కూడా శాంక్షన్ చేయించున్నాం. వీళ్ళు వచ్చి ఏదో మన ప్రభుత్వం పోగానే వీళ్ళు కనీసం నీళ్ళైనా ఇస్తారనుకుంటే ఉన్న నీళ్లు కూడా రామతీర్థంలో ఖాళీ చేసి ఎండబెట్టి రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం. అవునా కాదా? ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని ఎంత ఇబ్బందులు పెట్టారు. ఇక్కడే మా సోదరుడు ఎంఎస్ రాజు ఉన్నాడు. దళితుల హక్కుల కోసం పోరాడితే 70 కేసులు పెట్టాడు ఆ యువకుడి పైన, మా రాజుగారి పైన 70 కేసులు. ఇప్పటికీ హింసిస్తానే ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ అతనికి అండగా ఉంది, ధైర్యంగా ఉన్నాం. మేము కూడా రాజుగారికి అండగా ఉన్నాం. మేము అతనికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ నియోజకవర్గం ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సింది చాలా ఉంది. మనం రామతీర్థం వాటర్ ఇంకా 3 మండలాలకు ఇవ్వాలి. రూరల్ అర్బన్ మిషన్ కింద సింగరాయకొండలో సుమారుగా 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకున్నాం. ఎస్సీ సబ్ ప్లాన్ కింద ప్రతి ఒక్క కాలనీలో మనం సిమెంట్ రోడ్లు వేసుకోగలిగాం. డ్రైన్స్ ఒకటే పెండింగ్లో ఉన్నాయి. అవి రేపు మన ప్రభుత్వం రాగానే తప్పకుండా మురికి కాలువలన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైన్ సిస్టమ్ పెట్టి పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను ఒకటే కోరుతా ఉన్నా, మీకు దామచర్ల కుటుంబానికి కులాలు మతాలు ప్రాంతాలు అవసరం లేదు. ఎవరి ఇంటికి వచ్చినా పని చేయడానికి సిద్ధంగా ఉన్న కుటుంబం దామచర్ల కుటుంబం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు చూస్తూ ఉన్నారు, ఇది రిజర్వ్ నియోజకవర్గం అయినా కానీ ఈరోజు స్వామి గారికి నేను ఒక తమ్ముడుగానే అండగా ఉండి ఆయన రక్షణ కోరుతూ ఈ నియోజకవర్గంలో ముందుండి మీ అందరి ఆశీస్సులతోటి మొన్న ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులతోటి మంచి మెజార్టీతోటి గెలిపించుకోగలిగాం. ఆయన కూడా వెనకడుగు వేయకుండా వీరోచితమైన పోరాడి బాబు గారికి అసెంబ్లీలో అండగా ఉండి అన్ని విధాల తెలుగుదేశం పార్టీ దళితుల యొక్క హక్కుల కోసం పోరాడిన వ్యక్తి మన ఎమ్మెల్యే స్వామి గారు అని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనకి మందకృష్ణ మాదిక్ గారు కూడా మనకు చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి బాబు గారు కూడా మన వర్గీకరణ పైన కూడా మనకి స్పష్టమైన హామీ కూడా ఇవ్వటం జరిగింది. నేను ఒకటే కోరుతా ఉన్నా, ఏదో ఇక్కడ అతను వచ్చాడు ఒకసారి మీరు వేద్దామని ఆలోచన ఉంటే మీకు చేతులు జోడించి నేను అభ్యర్థిస్తున్నా, ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యేగా మన స్వామి గారికి, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మంచి మెజార్టీ ఇవ్వండి. మీ ఇంట్లో ఒక సేవకుడిగా మేము ఉంటామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంత తక్కువ సమయంలో ఇంత ఒక పిలుపుతోటి మీరందరూ వచ్చి ఈ మీటింగ్ని విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఆంజనేయులు గారి మనవలు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి దామచర్ల సత్య గారికి, నా సోదరులు రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు గారికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సోదరులు పిల్లి మాణిక్యాలరావు గారికి, జనసేన నియోజకవర్గ అధ్యక్షులు ఇన్ఛార్జి మనోజ్ గారికి, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బాలకోటయ్య గారికి, తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి
విజయ నిర్మల గారికి, రాష్ట్ర ఎస్సీసెల్ కార్యనిర్వాహక కార్యదర్శి పొనుగోటి కొండయ్య గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి 6 మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు, అధ్యక్షులకు, 6 మండలాల మా ఎస్సీసీఎల్ అధ్యక్షులకు, ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా నాయకులకు, మాదిగ సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశం ఉద్దేశం తెలుగుదేశం పార్టీ మనకేం చేసింది. ఈ రోజున ఒక్కసారి చూసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వంలోనే వర్గీకరణ చేసి మాదిగలకు అండగా తెలుగుదేశం పార్టీ నిలబడింది. 2014-19 మధ్యకాలంలో వృత్తి నిపుణుల కింద ఈ రాష్ట్రంలోనే కానీ మిగతా ఎక్కడా లేని విధంగా మన సామాజిక వర్గంలో 2 వృత్తులు చేస్తారు. వాళ్ళ కోసం 45 సంవత్సరాల వయసులోనే డప్పు పెన్షన్లు, చర్మకారుల పెన్షన్లు ఇచ్చినటువంటి సామాజిక న్యాయం కల్పించినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అని ధైర్యంగా చెప్తానని నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఒక్కటి అడుగుతా ఉన్నా, ఆ రోజు మనం ఇచ్చినటువంటి పెన్షన్లు తప్పితే 5 ఏళ్లలో చాలామంది వయసు పెరిగిన వాళ్ళు ఉన్నారు కదా, ఎన్ని పెన్షన్లు మీరు ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఇక్కడ నియోజకవర్గంలో మార్చడంలో హ్యాట్రిక్ సాధించినటువంటి వ్యక్తి, ఇప్పటికి 3 నియోజకవర్గాలు మారొచ్చాడు. నియోజకవర్గాలు మార్చడంలో హ్యాట్రిక్ సాధించి వచ్చిన వ్యక్తి ఈ సామాజిక వర్గం మంత్రిగా రాష్ట్రంలో ఉండి ఎన్ని పెన్షన్లు 5 సంవత్సరాల వయసు పెరిగి ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఏం చేశారు ఈ సామాజిక వర్గం అడుగుతా ఉన్నా ఆయన్ని. ఇంకో విషయం, ఎస్సీ కార్పొరేషన్ని 3 ముక్కలు చేశారు. 3 ముక్కలు చేసినందువల్ల ఎక్కువ మందికి లబ్ధి జరుగుతుంది, జనాభా ప్రాతిపదికన లబ్ధి జరుగుతుందని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ సోదరులందరూ ఆలోచించారు. ఎన్ని లోన్లు ఇచ్చారని అడుగుతా ఉన్నా. ఆ కార్పొరేషన్లో నీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చావు కానీ ఏ ఒక్క యువకుడికి ఉపాధి కల్పించావా అని అడుగుతా ఉన్నా. ఇక్కడికి తెలుగు వైసీపీ అభ్యర్థికి వచ్చినటువంటి సురేష్ గారిని అడుగుతా ఉన్న ఈ విషయాన్ని. అంతేకాకుండా లిడ్ క్యాప్ ద్వారా ఎంతమందికి మీరు లోన్లు ఇచ్చారని అడుగుతా ఉన్నాను. వీటన్నిటికీ ఒకటే సమాధానం, శూన్యం, సున్నాలే. ఒక మాదిగ కార్పొరేషన్ లోన్ ఇవ్వలేదు, ఒక లిడ్ క్యాప్ కార్పొరేషన్ లోన్ ఇవ్వలేదు. ఈ యువతకి మీరు ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నాను. ఇంతేకాకుండా ఎస్సీ సప్లాన్ కింద ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, ఎవరికి ఇచ్చారు అడుగుతా ఉన్నాను. అందరికీ ఇచ్చేటువంటి పథకాలే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ ఎస్సీ సోదరులకు ఇచ్చావు తప్పితే ఏ ఒక్కటైనా కొత్త పథకాన్ని అదనంగా ఇచ్చావు అడుగుతా ఉన్నా. నువ్వు చెప్పేటువంటి అమ్మఒడి అంటావో లేకపోతే ఇంకోటి అంటావో అది అందరికీ ఇచ్చిందే కానీ ఎస్సీ ప్రజలకు నువ్వేమన్నా కొత్తగా అదనంగా ఇచ్చావు అడుగుతా ఉన్నా. ఇంకో దారుణం చెప్పంటారా, తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీల గృహ నిర్మాణానికి 2,50,000 రూపాయలు ఇస్తే మీరు ఆ డబ్బులు కుదించి 1,80,000 ఇచ్చింది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఎంతమంది ఎస్సీ సోదరులు మోసం చేస్తావు? ఇచ్చిన ఇళ్లలో ఎంతమందికి ఇళ్లు కట్టించావు తర్వాత సంగతి. కానీ ఆ రోజు యూనిట్ విలువని తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన 2,50,000ని 1,75,000కి కేంద్ర ప్రభుత్వ నిధులకు మాత్రమే కుదించి ఎస్సీలకు అన్యాయం చేసింది మీరు కాదా? ఇక్కడ వచ్చి అభ్యర్థిగా వచ్చిన సురేష్ గారు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఎస్సీల తరఫున కేబినెట్లో ఎందుకు మాట్లాడలేకపోయారు? ఈ విషయాన్ని ధైర్యంగా మీరు వచ్చి ప్రజల ముందు ఒప్పుకొని ఓట్లాడకండి అని చెప్తా ఉన్నా. ఇంకే కాదు, ఎస్సీ సప్లైన్ ద్వారా తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రతి ఒక్క కాలనీలు, మాలపల్లి కావచ్చు, మాదేపల్లి కావచ్చు, మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాలనీల్లో, ఎస్టీ కాలనీల్లో పూర్తిగా సిమెంట్ రోడ్లు వేయగలిగాం. వాటి పక్కన ఏ ఒక్క కాలం ఉన్నా మీరు కట్టగలిగారా? వాటి పక్కన మిగిలిపోయిన ఏ ఒక్క రోడ్డైనా మీరు వేయగలిగారని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు చేయలేదు? ఎస్సీలు అంటే మీకు ఎందుకు అంత చింత చూపని నేను అడుగుతా ఉన్నా. ఇంకో విషయం, సలహాదారులు 250 మంది ఉన్నారు. అందులో ఏ ఒక్కరికైనా ఇచ్చారా? అసెంబ్లీలో నేను అడిగితే జగన్మోహన్ రెడ్డి లేచి చెప్తాడు, సలహాదారులు మేధావులకి సమర్థులకి ఇస్తామని చెప్పేసి ఎస్సీల్లో తెలివి తక్కువ వాళ్ళు అసమర్థులు ఉన్నారని చెప్పేసి అసెంబ్లీ రికార్డ్స్లో ఉన్నాయనే విషయాన్ని ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా. ఎస్సీని ఇంత చిన్నగా ఇంత గొప్పగా అవమానించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? అదే సభలో
ఈ ఆదిమూలపు సురేష్ కూర్చోనుండి ఎస్సీల మేధావులన్నీ చెప్పలేకపోయాడు. ప్రతి ఎస్సీ కాలనీలో స్కూళ్ళు పెట్టారు తెలుగుదేశం ప్రభుత్వంలో. పిల్లలకు దగ్గరగా పాఠశాలలు ఉంటే ఆ పిల్లలు చదువుకుంటారని పెడితే ఈ రోజున పాఠశాలని కొత్త విద్యా విధానం అని చెప్పేసి పాఠశాలల్ని విలీనం అని చెప్పేసి ఎస్సీ ఎస్టీ పాఠశాలలో ఉన్నటువంటి స్కూళ్లను మోతేసింది విద్యాశాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ కదా. ఎస్సీలకు విద్యను దూరం చేసిన నువ్వు కదా అడుగుతా ఉన్నా. సింగరాయకొండ గురుకుల పాఠశాలలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 80 సంవత్సరానికి 80 అంటే జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ 160 మందికి బైపీసీ ఎంపీసీ గ్రూపులు తెస్తే మీ ప్రభుత్వంలో రద్దు చేసింది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. అంటే ఈ 5 సంవత్సరాల్లో అక్కడ మీరు సంవత్సరానికి 160 మంది లెక్కన మీరు ఎంతమంది ఆడపిల్లల విద్యకు దూరం చేశారో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి 4,000 మంది పిల్లల్ని చదువుకి గురుకుల పాఠశాల చదువు దూరం చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఆ కేబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి ఈ సురేష్ దాన్ని ఎందుకు మాట్లాడలేకపోయాడు? వీటన్నిటికీ బహిరంగంగా రేపు సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. ఇంతేకాదు ఈ రోజున అసెంబ్లీలో మన ప్రీతం నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అన్న ఎన్టీఆర్ కుమార్తెని అవమానపరిచినటువంటి కౌరవ సభ, ఈ కౌరవ సభకు నేను రాను, గౌరవ సభగా తిరిగి ముఖ్యమంత్రిగా వస్తారని చెప్పేసి ఎన్నటువంటి మన కార్యకర్తలు నమ్మి చంద్రబాబు నాయుడు గారు శపథం చేశారు. దాన్ని నిజం చేయాలంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించాల్సిన ఆవశ్యకత మనందరి మీద ఉందని తెలియజేస్తున్నాం. అసెంబ్లీలో పోరాటం చేస్తూ ఉంటే నా మీద దాడి చేశారు. ఇది కౌరవ సభ కీచక సభకి నిదర్శనంగా చేసిన జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిన ఆవశ్యకత ఉందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉంటారు, పేదలకి పెత్తందారులకి యుద్ధం అంటారు. ఇందాక సూర్యప్రకాష్ గారు చెప్పారు. ఒకటే ఇక్కడ వచ్చిన వైసీపీ అభ్యర్థి మీద 40 కోట్ల అక్రమార్జన చేశారని చెప్పి ఆయన మీద ఆయన భార్య మీద కేసులుంటే సుప్రీంకోర్టు స్టే తెచ్చుకున్నప్పుడు వాస్తవం కాదు అడుగుతా ఉన్నా. రైల్వే అధికారిగా ఉండి 18 కేసులు కాంట్రాక్టర్లకు ఏకపక్షంగా నువ్వు లబ్ధి చేకూరిస్తే ఆ కాంట్రాక్ట్ కేసుల్ని మాఫీ చేయించుకున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈయన మార్కాపురం జిల్లా కావాలి సాధించాలి అని మీడియా ముందు ప్రగల్భాలు కలిగి జిల్లాలు విభజన చేస్తా ఉన్నప్పుడు ఎందుకు వెనక తగ్గావు? అంటే శపథం చేయడం నీ ఇష్టమే, వెనక తగ్గడం కూడా నీ ఇష్టమే అడుగుతా ఉన్నా. ప్రజల్ని వంచిన దానికి ఇంతకన్నా సాక్ష్యాలు కావాలి అడుగుతున్నా. విలేకరులు అడిగితే మా పార్టీ పాలసీ అన్నావు. మరి ఈ రోజు వచ్చి మీతో చెప్తున్నాడు, కొత్తగా మీరందరూ కూడా వింటూ ఉన్నారు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి కొండేపిని రాష్ట్రంలో ముందు నిలబడుతున్నాడు. మరి ఎర్రగొండపాలెన్ని ఎందుకు నిలపలేకపోయాడు? పులివెందు కన్నా ముందు మొదటి స్థానం అంటే అంతే కదా, పులివెందుల కన్నా ముందు నిలపాలి కదా. మరి ఎర్రగొండపాలెంలో ఎందుకు నిలపలేకపోయాడు? సంతనోదలపాలెంలో ఎందుకు నిలపలేకపోయాడు? ఈ కొండేపి ప్రజలు నీ కళ్ళబల్లి మాటలు నమ్మరు, నీ మోసపు మాటలు నమ్మడానికి అమాయకమైనటువంటి గిరిజన ప్రాంత ప్రజలు కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన చెప్పే దానిలో వాస్తవేనా? పులివెందు కన్నా ముందు నిలబెట్టగలడా? మరి నూతలపాడు ఒక ఛాన్స్ ఇచ్చారు, ఎర్రగొండపాలెంలో 2 ఛాన్సులు ఇచ్చారు, ఎందుకు నిలబెట్టలేకపోయాను అడుగుతా ఉన్నా. నీళ్లు లేని వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసినట్టు శిలాఫలక వేసుకున్నారు. ఇంకా చాలా పని ఉంది. ఇది మోసం కాదా? ఓట్ల రాజకీయం కాదా? తప్పుడు ప్రచారం కాదని నేను అడుగుతా ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే మన దగ్గర కొత్తగా వస్తున్నాడు, నేను మీ పాలెగాడిని వచ్చానంటాడు. 5 సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా ఉన్నావే, 5 సంవత్సరాలు జిల్లా మంత్రిగా ఉన్నావే, 5 సంవత్సరాల్లో ఈ కొండేపి ఉన్నటువంటి ఈ మాదిగ సోదరు నీకు గుర్తు రాలేదా? ఈ కొండేపి ప్రజలు నీకు గుర్తు రాలేదా? ఎందుకు సమీక్షలు చేయలేకపోయావు? ఈ రోజు వచ్చేసి ఓట్ల కోసం కళ్ళబల్లి కబుర్లు చెప్తున్నావే. ఈ మీద ప్రేమ ఉంటే ఈ నియోజకవర్గంలో ఏం చేసావని అడుగుతా ఉన్నా. నేను తెచ్చినటువంటి ఎక్స్టర్నల్ ఎయిడ్ ప్రాజెక్టు కింద 22 రోడ్లు 32 కోట్లతో తీసుకొచ్చాం. ఆ రోడ్లు ఎందుకు వేయలేదని నేను అడుగుతా ఉన్నా. జిల్లా మంత్రిగా ఏనాడైనా దీని మీద సమీక్ష చేసావా? ఎందుకు చేయలేదు? మా ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఈ నిధుల్ని ఎందుకు మురగబెట్టావని చెప్పేసి అడుగుతున్నా. అమ్మ పెట్టదు అడక తినేదని చెప్పేసి ఇదే సాక్ష్యం. ఈ రోజు కొండేపుల ప్రేమ వలగబోస్తున్నావు. ఈ రోడ్లను ఎందుకు నువ్వు పూర్తి చేయలేకపోయి అడుగుతా ఉన్నా. పన్నలూరులో 5 కోట్ల రూపాయలతో మేము తెచ్చినటువంటి గిరిజన పాఠశాలని ఎందుకు పూర్తి చేయలేకపోయావు? జిల్లా మంత్రిగా నీకు తీరిక దొరకలేదా? కొండేపులో ఇచ్చినటువంటి అంబేద్కర్ భవన్ ఎందుకు సమీక్ష చేయలేకపోయావు?
జిల్లా మంత్రిగా నీకు తీరిక దొరకలేదా? ఈ రోజు వచ్చి అంటున్నావు మేము వేసినటువంటి రోడ్లు మా ప్రభుత్వాలు తిరుగుతూ కొండేపులో ఏం అభివృద్ధి చేశారంటారు. స్వామి 10 ఏళ్ళు అన్నారు, మేము అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు అభివృద్ధి చేశాం. ఈ 5 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నాం. శాసనసభ్యులుగా మీరు గౌరవాలు ఇచ్చారా? శాసనసభ్యులకు విలువలు ఇచ్చారా? వచ్చిన నెల రోజుల్లో శిలాఫలకాలు వేసుకుంటూ తిరిగావు. ఎక్కడుంది ఎమ్మెల్యే పేరు? మిగతా నియోజకవర్గాలు ఎక్కడ పెట్టారు? ఎమ్మెల్యేలు ప్రతిపక్ష శాసన అరగదొక్కుతూ ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తావా? ఈ నియోజకవర్గం రైతువారి నియోజకవర్గం, కుట్రలు కల్మషాలు లేని నియోజకవర్గం. ఇక్కడికి వచ్చి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నావు. ఈ కొండేపు ప్రజలు తరిమి కొడతారు. మొన్న ఒక చోట మాట్లాడుతున్నాడు, సింగరాయకొండలో యాదవ ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్నారు. నా రాజకీయ తలరాతను, నా రాజకీయ భవిష్యత్తును కొండేపి ప్రజలు తిరగరాయాలి అని అంటున్నాడు. తప్పకుండా రాస్తారు. ఓటమితో తరిమి కొడతారు ఈ ప్రజలని చెప్పేశారు. ఇక్కడ అభివృద్ధికి సంక్షేమానికి మారు పేరు తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అని నేను చెప్తా ఉన్నా. ఇక్కడ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే పూర్తవుతుందని నేను తెలియజేస్తున్నాను. సంగమేశ్వరం ప్రాజెక్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, చెన్నిపాడు దగ్గర ఉన్నాడు, ఇంకెక్కడ ఉన్నాయా? కానీ పేపర్కి ఏమని చెప్పాడు తెలుసా? జువ్విగుంట అని చెప్పాడు. కారణం చెన్నిపాడు అనగానే సంగమేశ్వరం గుర్తొస్తుందని చెప్పేసి పేరు చెప్పుకోవడానికి భయపడ్డాడు. పడుకుంది మాత్రం సంగమేశ్వరం ప్రాజెక్టు చెన్నిపాడులోనే. మీ మీడియా అందరికీ కూడా మర్రిపూడి మండలం పోయి పాపం మీడియా వాళ్ళు పరిగెత్తుకెళ్ళి అక్కడ ఏం లేదు అంటే అంత భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఉన్నటువంటి సురేష్ గారు ఈ సంగమేశ్వరం ప్రాజెక్టుకి 5 లక్షల రూపాయలు ఇచ్చారు. ఏ రోజుకి ఆ రోజు సంబరాలు చేస్తారు. ఏం చేస్తే అది ఇచ్చారు మీరు అడుగుతా ఉన్నా. ఈ 5 ఏళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం 350 కోట్ల రూపాయలు మంచినీళ్ళ కేటాయిస్తే దాన్ని పక్కన పడేస్తారు. అది మీరు పూర్తి చేస్తుంటే నియోజకవర్గంలోని మిగిలిపోయిన 60 గ్రామాలకు కూడాను తాగునీళ్ళు ఇచ్చేవాళ్ళం. ఎందుకు చేయలేకపోయాం? ఎందుకు దాన్ని సమీక్ష చేయలేకపోయాం అని చెప్పేసి ఈ సురేష్ అడుగుతా ఉన్నా నేను. ఇంతేకాకుండా వస్తే ఎందుకు చొక్కా ఇప్పాడు అర్థలేదు. ఒక మంత్రి అయ్యండి, అధికార పార్టీ మంత్రి అయ్యండి, చంద్రబాబు నాయుడు నిరసన చెప్తా చొక్కా ఇప్పావంటే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అని చెప్పి రేపు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ముందే చొక్కా ఇప్పినటువంటి ఈ సురేష్ గారు రేపేమి ఇప్పుతాడు అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు భయపడుతున్నారు. అదే మీరు తరిమి కొడితే ఏమి ఇప్పుతాడో అర్థం కావటం, ముందు చొక్కా ఇప్పాడు, ఇంకా ఏమి ఇప్పుతాడో మీరే చెప్పాలి. ఇంకే కాకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధికి మన పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు ఆ రోజు బాటలు వేశారు. ఇందాక సత్య గారు చెప్పినట్టు టైర్ బండ్లు ఎద్దల బండ్లలో పోయిన దానికి ప్రతిరోజు బెంజీ కార్లు ఆడి కార్లు తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి కల్పించిందంటే ఈ అభివృద్ధి తెలుగుదేశాల పార్టీ మాటలు జరిగింది. ఇంకా సిగ్గు లేకుండా అడుగుతారు ఏం అభివృద్ధి చేశారంటారు. నువ్వు తిరిగే ప్రతి సిమెంట్ రోడ్డు తెలుగుదేశం పార్టీలో వేసింది. అది 94, 99 కావచ్చు, 94, 99, 2004 మధ్యలో కావచ్చు, 2014, 19 కావచ్చు. ఈ నియోజకవర్గంలో రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో వేసినవి అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మీకు ఇంకొక విషయం చెప్తా ఉన్నాం, రేపు తప్పనిసరిగా మన ప్రాంతానికి మంచినీళ్ళు ఇవ్వడానికి నారా లోకేష్ బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మనకి అనౌన్స్మెంట్ చేశారు అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మన పథకాలు 27 పథకాలు రద్దు చేశారు. ఎస్సీలకు వచ్చేటువంటి పథకాలు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా విదేశీ విద్యా పథకాన్ని రద్దు చేశారు. ఆడపిల్లకి ఇచ్చే పెళ్లి కానుకల మధ్య చేశారు, రద్దు చేశాడు. క్రిస్మస్ పండుగకి ఇచ్చేటువంటి పండగ కానుకలు రద్దు చేశాడు. రేపు జరిగే రంజాన్కి ఇచ్చేటువంటి రంజాన్ తోఫాన్ రద్దు చేశాడు. చెప్పుకుంటా పోతే కోకొల్లని. ఇంకో విశేషం, మన పెద్దలను పెట్టుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని. ఆయన రాజ్యాంగాన్ని రచిస్తే జగజ్జీవన్ రావు గారు రాజ్యాంగాన్ని అమలుపరచడంలో కీలక పాత్ర వహించారు. అటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు తీసేసి జగనన్న విదేశీ విద్య అనేది పథకం చెప్పేటట్టు దుస్సాహసం చేసిన జగన్మోహన్ రెడ్డి మనం తమిళ కొట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అక్కడ ఉండకుండా ఇటు రాండి చేయాలి. అంతేకాకుండా వస్తున్నాడు 30 ఏళ్ళు ముఖ్యమంత్రి అనుకున్నాడు. ఆయన్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఏ తప్పు చేయని వ్యక్తి మీద అక్రమ కేసులు పెట్టారు, అక్రమంగా నిర్బంధించారు. అంతేకాకుండా నిన్న చూశారు హెరిటేజ్ మీద పత్రాలు తగలబెడతా ఉన్నారు. ఎందుకంటే ఆయన వేరే జిల్లాకి వేస్తే అధికారి ఈ కాగితాలు కొత్త వాళ్ళు వచ్చి ఛార్జ్ తీసుకుంటే తప్పుడు కేసు అని తేలుస్తారేమని చెప్పేసి సాక్ష్యాలు లేకుండా మారుమారి జరిగింది. ఇంకో విషయం, మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఫ్యాక్టరీలో కూడా మనకి తయారీ నిలిచిపోయింది, వారిని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. ఇంకొక మాట చెప్పారు, మద్యపాన నిషేధం చేసి వచ్చి ఓట్లు అడుగుతానన్నారు. చేశారా? చీపు లిక్కర్ తీస్తే లివర్ జబ్బులు వచ్చి జనాలు చచ్చిపోతా ఉన్నారు. ఇది మోసం కాదా? తెలుగుదేశం ప్రభుత్వంలో రేపు సూపర్ 6 పథకాలు అందిస్తున్నాం. అందులో
ప్రతి మహిళకి ప్రతి నెల 1500 రూపాయలు ఇవ్వబోతున్నాం. మహాశక్తి పథకం ద్వారా 18 నుంచి 59 సంవత్సరాల మధ్య ప్రతి మహిళకి ఇవ్వబోతా ఉన్నాం. సంవత్సరానికి ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాం. అంతేకాకుండా ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు అన్నదాత పథకం అందిస్తున్నాం. చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులకి తెలుగుదేశం ప్రభుత్వంలో 2,000 రూపాయలు ఆ రోజు నిరుద్యోగ భృతిస్తే ఈ పెద్ద మనిషి రద్దు చేస్తానని చెప్పి అన్నమూరు చెప్పకుండానే ఆ పథకాన్ని రద్దు చేశాడు. రేపు మళ్ళీ యువకుల ద్వారా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వబోతుంది. తొలి సంతకం మెగా డిఎస్సి ద్వారా పెట్టి మీకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం కూడా తెలియజేస్తున్నాం. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయమన్నాడు. వచ్చాక చేశాడా? కొత్త సచివాలయ ఉద్యోగాలు పెట్టాడు. కానీ ఆ 2.5 లక్షల ఒక్క మోర్జు చేయాల. మోసపు మాటలు, మోసపు కథలు. నిన్న పెన్షన్లు ఆలస్యం చేశాడు. వాళ్ళ పత్రికలోనే ముందు రాసుకుంటారు 3వ తారీఖు ఇస్తారని. ఈ ఆలస్యానికి కారణం వాళ్ళే చేసి చంద్రబాబు నాయుడు వల్ల ఆగినంటాడు. అధికారంలో ఉన్నామయ్యా మేము ఆపడానికి? నువ్వేదో నీతులు చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఆపింది? ఇవన్నీ తప్పుడు పనులు చేస్తున్నాం. పెన్షన్ ఇట్లా తిరిగాడు 5 ఏళ్ళ నాడు 3,000 చేస్తారన్నాడు. మొదటి సంవత్సరం ఇచ్చాడా? 5 ఏళ్లకి 250 ముక్కి 3,000 చేశాడు. ఇప్పుడు మళ్ళీ 4,000 పాటెత్తుకున్నాడు. మేము చెప్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం రేపు గెలిచిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. అది ఎప్పటి నుంచి? ఈ నెల నుంచే. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో పెంచిన ఒక్కొక్క 3,000, జూలై నెలలో ఇచ్చే 4,000, జూలై నెలలో 7,000 రూపాయలు తొలిసారి మీకు ఇస్తున్నాం. ఆగస్టులో మళ్ళీ 4,000 ఇస్తున్నాం. వికలాంగులకి నిన్న మందకృష్ణమాది గారు అడిగారు, వాళ్ళకి 6,000 పెన్షన్ చేయమంటే చంద్రబాబు నాయుడు గారు సానుకూల కూటమి నేతలతో చర్చించి వికలాంగులకి స్లాబ్ సిస్టమ్ లేకుండా 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి కూడా మన ప్రభుత్వం సిద్ధపడిందని తెలియజేస్తా ఉన్నాం. ఇంతేకాకుండా మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రేపు చేయబోతుందని కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా అభివృద్ధి అనేది శూన్యంగా చేశారు. మనం ఎక్కడికి వెళ్ళా మన వాళ్ళు కమ్యూనిటీ హాల్స్ అడుగుతూ ఉన్నారు. రేపటి ప్రభుత్వంలో మన కాలనీల్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని ప్రాథమికంగా ప్రధాన ఎజెండాగా చేపట్టబోతున్నామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంకో విషయం, స్మగ్లర్ వచ్చాడు. ఇందాక సూర్యప్రకాష్ గారు ఎక్కడుంటాడో స్మగ్లర్ అంటే శేషాచలం అడవులు అంటే తిరుపతి కొండల్లో. తిరుపతి కొండను కూడా వదలకుండా దోపిడీ చేసిన వ్యక్తి ఈరోజు ఇక్కడికి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి ఆ చంద్రబాబు గారి నుంచి వచ్చాడు ఇక్కడికి. ఎందుకు వచ్చాడో తెలుసా? రామాయపట్నం పోర్టు దోచుకోవడానికి వచ్చాడు. అటు పక్క చూస్తే వాన్పిక భూములు దోచుకోవడానికి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి బినామీ దోపిడీ దొంగ ఈ చెవిరెడ్డి కావాలా? మనకి కావాలా? సౌమ్యుడు అభివృద్ధి కాముకగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఒంగోలు ఎంపీగా గెలిపించాల్సిన అవసరం మనందరి మీద ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఇంకో విషయం, తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధిని సంక్షేమాన్ని 2 కళ్ళుగా పరిగణిస్తామని తెలియజేస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం మాలా మాదిగలను 2 కళ్ళగా సమానంగా చూసుకొని ఇద్దరు అభివృద్ధికి కంకణబద్ధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎస్సీలకు మేనమామ అన్నాడు. మేనమామ కాదయ్యా, కంసమాన హింసమామ. కంసమామగా వచ్చి దళితులకు హింసించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి తరిమి కట్టడంలో దళితులందరూ సిద్ధంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున ఇన్ని అరాజకాలు చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాలి. అందులో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి కపట నాటక మోసగాడైనటువంటి ఆదిమూలప సురేష్ని తరిమి కొట్టాలని చెప్పేసి మిమ్మల్ని నేను తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఇంకో విషయం, అభివృద్ధిని మారుపేరు తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు సత్యా గారు ఉన్నారు, ఇందాకనే చెప్పారు. ఎందుకోసం? అభివృద్ధి సంక్షేమం కోసం సత్యా గారు నాకు అండగా ఉండి నియోజకవర్గంలో పెద్ద ఆయన దామచల ఆయన గారు మంత్రిగా చేసినటువంటి ఇన్ని కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో రిజర్వ్ నియోజకవర్గం అయినప్పటికీ పూర్తి అండగా ఉండి నడిపిస్తూ ఉంటే మేము ఈ మంత్రి వచ్చి అంటాడు, ఇక్కడ ఎమ్మెల్యే స్వామి సత్య అంటాడు. అంటే ఎమ్మెల్యే ఎవరు తెలియని వ్యక్తి, అసెంబ్లీలో ఎవరు కూర్చొని తెలియని వ్యక్తి మతి భ్రమించి మన కొండేపు వచ్చేలాగే ఆయన మైండ్ విచిత్రంగా మారిపోతుంది. ఏం మాట్లాడతాడు? ఒకసారి అంటాడు, నన్ను చూసి ఓటైపోకండి, జగన్ చూసేయమంటాడు. వీళ్ళు పాపం సత్యంగారులు మన దాకా అక్కడ ఉన్నారు. జగన్ దగ్గర పోవాలంటే వాళ్ళు ఎంత తిట్టుకున్నారు ఆ పార్టీ వాళ్ళు అర్థం కావట్లా. మళ్ళీ మాట కావాలంటే అంటే జగన్ చూసిన వాళ్ళు ఏ పని పోవాలన్నా తాడేపల్లి పోవాలి, అక్కడే దొరకదు. రెండోది, నా వేలు కోసి అభిమన్యుడిగా
ఏకలవ్య శిష్యుడిగా కొండేపు గిఫ్ట్ ఇస్తానన్నాడు. ఆయనకి చరిత్ర తెలియదేమో, బొటన వెలుగు వస్తే యుద్ధంలో పాల్గొన్న ఓడిపోయాడు, అయిపోయింది. ఆయన తలరాత డిసైడ్ చేసేసాడు. ఏకలవ్య శిష్యుడిగా ఆయనకి గిఫ్ట్ ఏమి ఇచ్చాడు? తెలుగుదేశం పార్టీ గెలుపునిచ్చాడు. ఇది ఆయన పరిస్థితి. ఇంకో మాట, ఇక్కడ ఏం చేశారంటాడు. ఈరోజు నువ్వు తిరుగుతున్న ప్రతిదీ మేం చేసినటువంటి అభివృద్ధి అనే విషయాన్ని తెలియజేసుకుంటూ, ఈ నియోజకవర్గానికి పాలేరు ముసి నదుల కోసం వెల్లిగొండ తూర్పు కాలను అనుసంధానం చేసి రైతు కుటుంబాలకి అండగా ఉండడం కోసం లోకేష్ బాబు గారు యువగళంలోనూ కనిగిరి సభలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, ఇవి జరిగితే మన రైతాంగానికి 6 సరిపడల్లో కూడా నీళ్లు వస్తాయని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మరొక్కసారి మీ అందరినీ నేను కొడుతా ఉన్నా. ఇప్పటికీ నేను ఇక్కడ 4వసారి పోటీ చేస్తా ఉన్నా. అటుపక్క పోటీ చేసిన ఎవరన్నా ఉన్నారా? రోజుకొక మరి మారాడు, రోజుకొక వ్యక్తి మారాడు. ఇతను కూడా అంతే. మూలగొండపాళ్ళ ఇల్లు మే నెలాఖరు దాకా అద్దెకు తీసుకున్నాడంట. అంటే భవిష్యత్తు కనపడింది. మే నెలాఖరు దాకా ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. పాపం ఇల్లు ఇంకొకళ్ళు ఎత్తుకోవాలి మళ్ళీ. అదే మొన్న ఒక ఆయన 2 సార్లు పోయి 3వసారి మళ్ళీ ఆయన వస్తాడేమో. ఇది వాళ్ళ పరిస్థితి. దయచేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని, దామచర్ల గారి సత్య గారి యొక్క అన్నదండలతో, మీ అందరి ఆదరాభాలతో, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీని సైకిల్ గుర్తుగా ఓటేసి 2 ఓట్లు, ఒకటి ఎంపీ ఎమ్మెల్యే 2 ఓట్లు సైకిల్ గుర్తుగా ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ నాయకత్వం, వర్ధిల్లాలి సత్య నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ దామచర్ల గారు, జోహార్. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్న మన స్థానిక శాసనసభ్యులు సోదరులు డోలా బాలా వీరాంజనేయ స్వామి గారికి, మరొక ముఖ్య అతిథి తెలుగుదేశం రాష్ట్ర సెక్రటరీ గారు దామచర్ల సత్య గారికి, ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా వచ్చేస్తున్న సోదరుల పెళ్లి మాణిక్యరావు గారికి, ఎంఎస్ రాజు గారికి, వేదిక నుంచి ఉన్న సూర్యప్రకాష్ రెడ్డి గారికి, ముఖ్యంగా ఎంపీగా ఉన్న విజయ నిర్మల్ గారికి, నాయుడు గారికి, పెద్ద ఆయన శేషయ్య గారికి, బాలకోటయ్య గారికి, సోములు గారికి, నిఖిల్ గారికి, బెల్లం సత్యనారాయణ గారికి, మనోజ్ గారికి, మురళీ గారికి, సందీప్ గారికి, ఇక జనసేనకులు అందరికీ ఈరోజు ఎంతో సంతోషంగా ఇక్కడికి విచ్చేస్తున్న మాదిగ సోదరుల ఆత్మీయ సమావేశానికి, ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేస్తున్న సోదరీమణులందరికీ మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నాను. నేను చాలా సంతోషంగా ఉంది ఈరోజు. కానీ ఆలస్యంగానే వచ్చాం. 5 సంవత్సరాలు మీ దగ్గర దూరంగా ఉన్నాం. మరొక్కసారి మరలా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మీదట కొండేపు నియోజకవర్గంలో కూడా మీకు సేవ చేయాలనే ఉద్దేశంతో వారు ఎంపీగా పార్లమెంట్కి ఒంగోలు పార్లమెంట్కి పోటీ చేయమని కోరిన మీదట వచ్చాము. ఎన్నికల్లో పోటీ చేసే దానికి మీ ఆశీస్సులు కావాలి. ముఖ్యంగా చెప్పాలనంటే దామచర్ల ఆంజనేయులు గారు, మా అన్నగారు కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారి నుంచి చాలా సంవత్సరాలు, దాదాపు 50 సంవత్సరాల మాకు అనుబంధం అది. ఆ 2 కుటుంబాలు అనేది సత్య గారు చెప్పినట్టుగా ఈ 2 కుటుంబాల కలయిక అనేది ఎప్పటికీ ఎవరు కూడా చెలపలేనిదే. ఇది అభివృద్ధి చేయాలని అనుకున్నప్పుడు ఈ 2 కుటుంబాలే ఇక్కడ అభివృద్ధి చేయగలిగిన సామర్థ్యం కూడా ఉందని చూసాం. ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వంలో ఎక్కడ అభివృద్ధి అనేది కనపడలేదు. అంటే మేము కూడా ఇప్పుడు ఎంపీగా ఉన్నాం, అయినా ఏం చేయలేని అశక్తుడిగా ఉండిపోయాం. ఇక్కడ ఎవరు నాయకుడు ఉంటారో ఎవరుంటారో అనేది కూడా తెలియని ఇన్ఛార్జీలు కూడా అయిపోయింది. అయినా స్వామి గారు ఆయన అపోజిషన్లో ఉన్నా కూడా ఆయన చేయవలసిన కార్యక్రమాలని చేసుకొని ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. వారు 2014, 2019 సంవత్సరంలో ఈ సంవత్సర కాలంలో
దాదాపు 2,500 కోట్ల రూపాయల పనులు చేశారనంటే నిజంగా మీ అందరి తరఫున వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నానని తెలుపుతున్నాను. అందుకు దామచర్ల పూర్ణచంద్రరావు గారు, పెద్దల వారు సత్య గారు వారు కూడా దానికి సహకరించి వారి అభివృద్ధిలో వారు పాటుపడడం చూసాం. ఈ ప్రాంతాల అభివృద్ధి అంటే రింగ్ రోడ్ అనేది బలమైన రైతులు ఉన్న రింగ్ రోడ్, రైతు కూలీలందరూ కూడా సమంగా అభివృద్ధిలో కూడా పాలు పంచుకుంటున్న నియోజకవర్గం అది కొండపి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఈరోజు మాదిగ సోదరులందరూ కూడా ఒక పెద్ద ఎత్తున వచ్చున్నారు. ఇక్కడ మన ఈ ఆత్మీయ సమావేశంతో ఒకటే మనం ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి, ఒకటే ప్రాతిపదిక కూడా చేసుకోవాలి, ఒక రెజల్యూషన్ అనేది కూడా. ఈ రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ మాదిగ సోదరులు అనేవారు అనేది అంటే ఎండి ఎమ్మెల్యే అయినా కూడా అందరూ కూడా ఎస్సీలు అనేవాళ్ళు పూర్తిగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకే వేయాలనేది మనం అందరూ కూడా ప్రతిజ్ఞ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎమ్మెల్యేగా మన బాల వీరాంజనేయ స్వామి గారు పోటీ చేస్తున్నారని మీకు అందరికీ కూడా తెలుసు. ఎంపీగా మాగుంట కుటుంబం తరఫున నేను పోటీ చేస్తున్నాను, మాగుంట శ్రీనివాసరెడ్డి. మీ ఆశీస్సుల కొరకే వచ్చున్నాం. మరలా కూడా ఇంకా ఒక నెల రోజుల కాలం ఉన్నది ఎన్నికలు వచ్చేటప్పటికి. మిమ్మల్ని అందరూ కూడా కలుసుకుంటాం. మీ ఆశీస్సులు కూడా ఇవ్వాల్సిన అవసరం మాకున్నది. అప్పుడే చంద్రబాబు నాయుడు గారిని మన ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి. ఇది కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఇది మోడీ గారు ఉన్నారు అక్కడ ఢిల్లీలో, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా కలిసి కృషితో ఈ కూటమిని కూడా ఏర్పరచుకొని అధికారాన్ని తీసుకురావాలని, అభివృద్ధి చేపించాలనేది కూడా వారందరూ లక్ష్యం. కాబట్టి మీరందరూ ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. దయచేసి మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకే 2 ఓట్లు వేసి ఎంపీ గాను ఎమ్మెల్యే గాను కూడా స్వామి గారిని కూడా గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. దయచేసి నుంచున్న వాళ్ళందరూ కూడా కుర్చీల్లో కూర్చోవాలి. ఇంకొక బంధువులందరికీ నమస్కారం చేస్తూ మాదిగల ఆత్మీయ సమ్మేళనం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సమాధికి మాదిగలేస్తున్నటువంటి పునాది కొండేపి నియోజకవర్గంలో. మనందరం మాదిగలం, అరుంధతీయులం, రెడ్డి, నాయుడు, చౌదరి, శాస్త్రి, శర్మ, యాదవ్, గౌడ్, భూపతి ఎవ్వరు పెళ్లిళ్ళు చేసుకున్న సాంప్రదాయ ప్రకారం అరుంధతి నక్షత్రాన్ని తలెత్తి సగర్వంగా చూసేటువంటి మాదిగల ఆత్మగౌరవం. ఆ వర్గం నుంచి అరుంధతీయులుగా ఈరోజు మనందరం ఇద్దరు మహనీయులకి నివాళులు అర్పించాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్. భారతదేశంలో ఖురాన్, బైబిల్, భగవద్గీత ఏ గ్రంథము మనం జాతుల యొక్క అభివృద్ధికి మన జీవన విధానాన్ని మార్చలేదు. భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసించినటువంటి రాజ్యాంగం ద్వారా మన హక్కుల్ని రాబడ్డాయి. మనం ఈ జీవన విధానంలో అభివృద్ధి చెందగలిగినాం. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ మాదిగలకు అవినాభావ సంబంధం ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు మాదిగలకు రాజకీయ అవకాశాలు లేవు. విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నాం. అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించిన తర్వాత తెలంగాణలో కాల్మొక్తం బాంచంద్ అనేటువంటి చీకటి కోణాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించి తెలంగాణ మాదిగలకు స్వాతంత్రాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మహేంద్రనాథ్ అనే మాదిగని ఆర్థిక శాఖ మంత్రిగా చేసి రాజకీయంగా మాదిగలకు అవకాశాలు ఇచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు మాదిగలు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మా వాటా ఎంతో, మాకు ఆ వాటా కావాలని చెప్పేసి 30 సంవత్సరాలుగా ఉద్యమిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పక్షాలు కానీ మన పక్షాన నిలబడలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా వేల మంది మాదిగలకు, మాదిగ ఉపకులాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టు ద్వారా ఆ అంశాన్ని నిర్వీర్యం చేస్తే మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాల్లో మాదిగల పక్షాన నిలబడ్డారు.
పార్లమెంటుకి మాగంటి శ్రీనివాసరెడ్డి గారిని లాంటి ఎంపీల్ని గెలిపించి పంపిస్తే ఖచ్చితంగా పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకుంటారనే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. దాదాపు 30 సంవత్సరాల ఆత్మగౌరవ పోరాటం, 30 సంవత్సరాలు మాదిగ ఉపకులాలు రోడ్డు మీద ధర్నాలు, దీక్షలు, ఆందోళనలు, రైలు రోకోలు, రాష్ట్ర రోకోలు చేశారు. అనేక అక్రమ కేసుల్లో ఇరికించబడ్డారు. ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది. ఎన్డీఏ కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే మన కళ నెరవేరుతుంది. చంద్రబాబు నాయుడు గారు మాదిగల్ని 2 కళ్ళుగా భావించి మాల సోదరులు అపార్థం చేసుకుంటారేమో. చంద్రబాబు నాయుడు గారు 2 కులాలని ఏ విధంగా చూస్తాడంటే, గవర్నమెంట్లో గత ప్రభుత్వం 14-19లో జీవో నెంబర్ 25 తీసుకొచ్చి మాలలు అధికంగా ఉన్న చోట మాలలకి సంక్షేమ పథకాలు అధికంగా, మాదిగలు అధికంగా ఉన్న చోట మాదిగలకి సంక్షేమ పథకాలు అధికంగా వచ్చే విధంగా ఏ కులానికి అన్యాయం జరగకుండా మాదిగలకి కుల జనాభా దమాసా ప్రకారం ఆ ప్రాంతంలో న్యాయం చేసే విధంగా జీవోని తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ జీవోని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఈ కొండేపి నియోజకవర్గంలో జరగబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నా జాతి మాదిగ జాతి సోదరులకి సోదరిమణులందరికీ, అదేవిధంగా మీటింగ్ దూరం నుంచి చూస్తున్నటువంటి నా మాల సోదరులకి, ఇక్కడ వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో 29 రిజర్వ్డ్ నియోజకవర్గాలుంటే 27 వైసీపీ, 1 జనసేన, 1 టీడీపీ గెలిస్తే శాసనసభలో ప్రతిపక్ష పార్టీ ద్వారా ఒకే ఒక్క శాసనసభ్యుడు స్వామి గారు పోరాటం చేశారు. ఆ పోరాటాన్ని జీర్ణించుకోలేక ఆ పక్కన వేమూరు శాసనసభ్యుడు మంత్రి మేరుగు నాగార్జున, నువ్వు దళితులకే పుట్టావా అని చెప్పేసి స్వామి గారిని నిండు శాసనసభలో అవమానపరిస్తే నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా మేరుగు నాగార్జున్ని, నీ జన్మ రహస్యం మీద నీకేమైనా అనుమానం ఉందేమో కానీ దళితుల పక్షాన దళితుల కోసం పోరాటం చేసి శాసనసభలో మీరందరూ మూకుమ్మడి దాడి చేస్తున్న నిలబడినటువంటి దళిత పక్షపాతి స్వామి గారు అనే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చినటువంటి కొత్త బిచ్చగాడు సురేష్ గురించి చెప్తా 2 నిమిషాలు. సురేష్ మంత్రి అయితేనే విద్యాశాఖ మంత్రిగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అంటే దళిత విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళల్లో కళాశాలల్లో బాగా చదివేటువంటి విద్యార్థుల్ని ప్రభుత్వం నారాయణ చైతన్య లాంటి ప్రైవేట్ కళాశాలల్లో చదివించేటువంటి స్కీముని ఈ దుర్మార్గుడు మంత్రి అయితేనే ఆ స్కీముని రద్దు చేశాడంటే ఇతనెట్లా దళితుడైతారో. ప్రతి సంవత్సరం 70,000 మంది మాదిగ విద్యార్థుల్ని రోడ్డు మీద పడేసినటువంటి ఇతడు దళితుడు ఏ విధంగా అవుతాడో మీరందరూ ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అంబేద్కర్ విదేశీ విద్య, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దళితులు విదేశాల్లో చదువుకోవాలని చెప్పేసి ఒక్కొక్క విద్యార్థికి 15 లక్షల రూపాయలు ఇచ్చి విదేశాల్లో చదివించే పథకానికి అంబేద్కర్ గారి పేరు మీద అంబేద్కర్ విదేశీ విద్యని పెడితే ఎందుకు ఆ పేరు పెట్టాడంటే చదువుకి కులం కానీ ఆర్థిక పరిస్థితి కానీ అడ్డు రాదు. దళిత విద్యార్థుల్లో చైతన్యం నింపడానికి నిమ్న జాతుల్లో పుట్టి అవమానాలు భరించి ప్రపంచ మేధావిగా ఉన్నటువంటి అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి అంబేద్కర్ గారు పేరు పెడితే ఆయన పేరును తొలగించి ఆర్థిక ఉగ్రవాది నేరగాడు జైలు జీవితం అనుభవించినటువంటి ఒక దొంగ జగన్మోహన్ రెడ్డి పేరు ఆ పథకానికి పెడితే నోరు మెదపని నువ్వు దళితుడు ఎట్లవుతావని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇతను కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి. పులివెందల్లో నాగమ్మ అనే ఒక దళిత మహిళ, ఒంటరి మహిళని, మాదిగ మహిళని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇంటికి 7 కిలోమీటర్ల దూరంలో ఈ రోజు కూడా కుటుంబాన్ని పరామర్శించి కానీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అట్రాసిటీలో రావాల్సినటువంటి డబ్బులు కానీ సదుపాయాలు కానీ ఇవ్వకపోగా అక్కడికి వెళ్ళి పోరాటం చేసినటువంటి నా మీద, అనిత గారి మీద, నేను మాదిగా, అనిత గారు మాదిగా, మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ
కేసు నమోదు చేయించినటువంటి దుర్మార్గుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సురేష్. నువ్వెట్లా మాదిగ అవుతావని చెప్పి నీ సందర్భంగా మాదిగ ఆడబిడ్డకి అత్యాచారం చేసి హత్య గావించబడితే ఆ కుటుంబాన్ని పరామర్శించిన ఈ మాదిగ బిడ్డల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించిన దుర్మార్గుడు సురేష్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి అదే జిల్లాలో డాక్టర్ అచ్చెన్న అనే జిల్లా స్థాయి మాదిగ అధికారి అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఉద్యోగస్తులు కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా చంపి పోస్ట్మార్టం రిపోర్ట్ అయిన తర్వాత ఆ కుటుంబానికి సమాచారం ఇచ్చి మాంసపు ముద్దల్ని ఆ కుటుంబాన్ని అప్పగిస్తే ఈ రోజుకి ఆ కేసులో పురోగతి లేదు. అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి దళితుడు మాదిగా, మరి ఆ మాదిగ కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేదని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. మొన్నటికి మొన్న నందిగామలో ఎర్రగొండపాలెనికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క కుమారులు మాల సోదరుడైనటువంటి శ్యామ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి అతి కిరాతకంగా కొట్టి దాహం వేస్తానంటే మూత్రం పోసినటువంటి దుర్మార్గుల్ని కేసులో నుంచి కాపాడాలని చూసినటువంటి ఇతడు దళితుడు ఎలాగైతాడు? అక్కడికి వెళ్ళి ఆ కుటుంబానికి అండగా నిలబడి పోరాటం చేసిన నా మీద, మాజీ శాసనసభ్యురాలు సౌమ్య గారి మీద, మరి యొక్క 50 మంది మీద కేసులు పెట్టించినటువంటి దుర్మార్గుడు ఇతనెట్లా దళితుడైతారు? ఒక్కసారి ఆలోచించుకోండి. మంత్రిగా ఉండి దళిత సంక్షేమాన్ని 30,000 కోట్ల రూపాయల బడ్జెట్ని, మన బడ్జెట్ని మన వాడల్లో, మన వీధుల్లో, మాలా మాదిగ పల్లెల్లో అభివృద్ధి చేయాలని చట్టం ఉన్నప్పటికీ ఆ చట్టాన్ని అతిక్రమించి 1,000 కోట్ల రూపాయలు ఇతర పథకాలకు మళ్ళిస్తే నోరు మెదపలేనటువంటి సన్నాసులు వీళ్ళు దళితులు ఎట్లయితారని చెప్పి సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. మీకు 20 సంవత్సరాలుగా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో పరిస్థితిని చెప్తాను. ఇందాక స్వామి గారు చెప్పారు ఇక్కడ ఎమ్మెల్యే సత్యానా స్వామినా అని. సురేష్ ఏం చెప్తాడా? సత్య కింగ్ మేకర్, స్వామి కింగ్. నీకేమన్నా డౌట్ ఉందా? కింగుల్ని తయారు చేసేవాడు కింగ్ మేకర్. సత్య 100కి 100% కింగ్ మేకరే, స్వామి గారు కింగే. నీకేమన్నా అనుమానం ఉంటేరా మాట్లాడుకుందాం. 29 రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో బలమైనటువంటి ఇతర కులాల, సామాజిక వర్గాల రాజకీయ పెత్తనం ఉంటే 5 సంవత్సరాలకు ఒక్కరిని మారుస్తారు. చదువు రానటువంటి వాళ్ళని, చైతన్యం లేనటువంటి వాళ్ళని, అవగాహన లేనటువంటి వాళ్ళని ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టుకుంటారు. చదువుకున్న వ్యక్తిని, చైతన్యవంతుని ప్రశ్నించేటువంటి వ్యక్తిని, ఒక డాక్టర్ని, దళితుని 20 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో గెలిపిస్తా ఉన్నారంటే దళితుల పట్ల దామచర్ల కుటుంబానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో నీకు అర్థం కాలేదా? సురేష్, నువ్వెందుకు 3వ నియోజకవర్గంగా ఇక్కడికి వచ్చావు అంటే నీ పార్టీలో ఉన్నటువంటి అగ్రకులాలు 5 సంవత్సరాలు భరించలేక నిన్ను తరిమేస్తే 20 సంవత్సరాలు స్వామి లాంటి దళితుడిని గుండెల్లో పెట్టుకొని రాజకీయంగా వెన్నుదన్నుగా ఉన్నటువంటి సత్యాగారు లాంటి కుటుంబాలు మీకు లేకపోవడమనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అనేక సంక్షేమ పథకాలు, దాదాపు 27 సంక్షేమ పథకాలు, దళితులకు సంబంధించినటువంటి పథకాలని పూర్తిగా రద్దు చేసినటువంటి దుర్మార్గుడు. ఒకవైపు దాడులు, మరొక వైపు అత్యాచారాలు దళిత మహిళల పైన, మరొక వైపు దళిత సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి మాలా మాదిగా రెల్లి కార్పొరేషన్ అని ఎస్సీ కార్పొరేషన్ని నిర్వీర్యం చేసి 3 కార్పొరేషన్లు పెట్టి కార్పొరేషన్కి ₹1 బడ్జెట్ పెట్టకుండా, ఒక్క రుణం మంజూరు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మాదిగ కార్పొరేషన్ చైర్మన్ మీద, అక్కడ ఉద్యోగాలు చేసేటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫైళ్లు మొహం మీద కొట్టి వచ్చారంటే ఆ కార్పొరేషన్ పరిస్థితి ఎంత దుర్మార్గం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. దళితుల ఆత్మగౌరవం, మాలా మాదిగల ఆత్మగౌరవం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మాలా మాదిగల్ని సామాజిక న్యాయం చేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు 5 మంది మంత్రులను ఇచ్చారు. ఒక్క మంత్రి కూడా ఇతర జిల్లాల్లో దళితుల పక్షాన నిలబడినటువంటి సందర్భం లేదు. ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే మాట్లాడలేనటువంటి దళిత బానిసలు వీళ్ళని 5 మంది దళిత మంత్రుల్ని, ముఖ్యంగా కొండేపిలో సురేష్ని భారీగా ఓడించి అత్యధిక మెజారిటీతో స్వామి గారిని గెలిపించి శాసనసభకు పంపాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరో పక్క సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అభివృద్ధి ప్రదాతకు
ఎర్రచందనం స్మగ్లర్ కి మధ్య జరిగేటువంటి ఈ ఎన్నికల్లో శ్రీనివాస్ రెడ్డి గారిని, స్వామి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ముగిస్తున్న. జై భీమ్, జై అంబేద్కర్, జై చంద్రబాబు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు, గెలిచావు. సగం